హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా రోజులవుతుంది. రోజులు కాదు మంత్స్ అవుతుంది నేనైతే వీడియో అప్లోడ్ చేసి. అంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అసలు సమ్మర్ సెలవులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోలేదనమాట. అసలు నా మనసు ఏం బాగాలేదనమాట. అందుకని అసలు వీడియోనే తీయాలనిపించలేదు. మను బర్త్‌డే మే 19థ్ జరిగింది. అప్పుడు వీడియో తీశాను ఆ రోజు అప్లోడ్ చేద్దామని. కానీ ఎడిటింగ్ కూడా చేశాను. కానీ ఎందుకో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడే పిల్లల్ని స్కూల్‌కి వదిలిపెట్టొచ్చాననమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా నాకు వీడియోస్ చేయాలని ఉంది. కానీ ఎందుకో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. అసలు సమ్మర్ సెలవులు స్టార్ట్ అయినాయి కదా, హాలిడేస్. ఫస్ట్ డే నుంచి అసలు ఇంకా ఆ తర్వాత 1 మంత్ దాకా ఏదో కన్ఫ్యూజను, ఏదో హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది. హెల్త్ అంటే బాడీలో మార్పులు అన్నీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవన్నీ అవుతాయి కదా. ఫస్ట్ టైం అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని కొంచెం టెన్షన్లో నాకు నేనే ఆలోచించుకోవడం, ఒంటరిగా కూర్చొని అలాగా టైం అయిపోయిందనమాట. అదిగాక అసలు ఈ ఇయర్ ఎంత ఎండలు ఉన్నాయంటే అసలు తట్టుకోలేనంత ఉన్నాయన్నమాట. ఒక పక్కేమో హెల్త్ ప్రాబ్లం, ఒక పక్కేమో ఎండలు, ఇవన్నీ అసలు ఏమవుతుందో అర్థం అవ్వలేదన్నమాట. అందులో నుంచి అసలు ఎప్పుడు బయటపడతామో అనిపించింది. ఇంకా తర్వాత ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అలాగ కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదా, అది దేని గురించి అంటే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుంది. 2018లో అనుకుంటా. అప్పటి నుంచి నా కల అనమాట ఈ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి అని. అంటే నాకు అన్నీ నేర్చుకోవటానికి యూట్యూబ్లో ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఛానల్లో వాచ్ టైం రీచ్ అయ్యి సబ్స్క్రైబర్ రీచ్ అయితే ఎలాగ మానిటైజేషన్ చేసుకోవాలి అని ఇవన్నీ నేర్చుకోవటానికి నాకు 3 ఇయర్స్ పైన పట్టిందనమాట. అసలు ఎవరు అంటే ఎక్కువ నేను ఓన్లీ 10th క్లాస్ చదువుకున్నాను. నాకు అవి అర్థం అవ్వటానికి అంత లేట్ అయిందనమాట. అంత టైం తీసుకున్నాను. స్లోగా అర్థమైంది ప్రతీదీ నాకు. ఇప్పట్లాగా ఉండేది కాదనమాట. అప్పుడు ఇంకా కొంచెం ఆ ఫస్ట్‌లోనే యూట్యూబ్ 8 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడే అందరికి కొంచెం తెలుస్తుంది యూట్యూబ్ గురించి. నేను కూడా తెలుసుకున్నాను. కానీ అసలు ఇంకా ఆ 8 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు తలనొప్పి వచ్చేదనమాట. అసలు ఎలాగా వేరే వాళ్ళని చూసి ఇంకా తలనొప్పి వచ్చేదనమాట. వీళ్ళు ఈ ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు, వీడియో అవసరం లేని దాన్ని ఎలా కట్ చేస్తున్నారు మధ్యలో, థంబ్‌నెయిల్ ఎలా పెడుతున్నారు అని. పోనీ ఇప్పుడు నేను ఇదంతా చేస్తాను, నాకు మానిటైజేషన్ చేసుకోవడం రాకపోతే ఎలాగని ఎక్కువ ఫీల్ అయిపోయేదాన్ని. ముందు ఇవన్నీ పూర్తి చేయకుండా మానిటైజేషన్ కోసం ఎక్కువ కంగారు పడిపోయేదాన్ని. అప్పుడు ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఫెయిల్ అయిపోద్ది ఇదంతా ఉండేది కాబట్టి నాకు ఎక్కువ నేను ఎంత కష్టపడుతున్నాను, అసలు సక్సెస్ అవుద్దా లేదా అని అనుకునేదాన్ని అనమాట. అప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను కదా, ఇందులో చాలా వాచ్ అవర్స్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నేను మళ్ళీ మధ్యలో మానేయటం వల్ల ఆ వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి. ఇంకా తర్వాత చిన్నగా అన్నీ అయితే నేర్చుకున్నాను యూట్యూబ్లో. నాకు వేరే ఛానల్ కూడా ఉందిలేండి, దాన్ని అయితే మానిటైజేషన్ చేశాను. అప్పుడు నాకు అమ్మయ్య నేను సక్సెస్ అయ్యాను అని యాడ్సెన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి నాకు. ఒకవేళ ఈ ఛానల్ మానిటైజేషన్ అయితే దానికి ఓన్లీ కనెక్ట్ చేసుకోవడం మాత్రమే. నేను దేని గురించి అయితే భయపడ్డానో అదైతే జరిగిందనమాట. నాకున్న మిగతా ఛానల్స్ అంత ఇంపార్టెంట్ కాదనమాట. యూట్యూబ్ కూడా అంటే ఒకప్పుడు డబ్బులు వచ్చినాయి, నాకు మనీ అయితే వచ్చింది. ఇప్పుడు రావన్నమాట దానికి. అవన్నీ యూట్యూబ్ తీసేస్తుంది అలాంటి ఛానల్. ఇన్నంతటి కంటెంట్ అను ఏదో ఒకటి అయితే తీసేస్తుంది అనమాట. ఎన్ని ఛానల్స్ అంటే వేరే ఛానల్ ఉంది, అప్పుడు నాకు డబ్బులు వచ్చాయి. అయినా కానీ నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలని అనిపించేది అనమాట. నా మనసులో ఎప్పుడు ఈ ఒక్క ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవాలి ఎప్పటికైనా. నాకెందుకో అంటే వేరే అన్నీ ఉన్నా ఇది ఒక ధైర్యంగా అనిపించింది. ఇది మనది రియల్ కంటెంట్ కాబట్టి ఎప్పుడైనా యూట్యూబ్ ఇలాంటి ఛానల్ని అయితే తీసేయదు. ఇది కూడా నా ధైర్యం కోసం. ఎందుకంటే మనకంటూ అది ఒక ఛానల్ మానిటైజేషన్ అయితే కొంచెం భయం లేకుండా ఉంటుంది, మనీ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ వస్తాయి అని కాదు, మనకు వచ్చే వ్యూస్ని బట్టి ఉంటుంది. కానీ ఒకసారి మానిటైజేషన్ అయిపోతే ఏంటంటే భయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2027 స్టార్ట్ అయిందంటే మళ్ళీ నాకు వచ్చిన వాచ్ అవర్స్ చిన్నగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు ఇప్పుడు ఎంత టైం ఉంది,
6 మంత్స్ టైం అయితే ఉంది. నేను ఈ 6 మంత్స్‌లో ఈ ఛానల్‌ని ఏదో ఒకలాగా మానిటైజేషన్ అయితే చేసుకోవాలి. కనీసం నా కల నెరవేరిద్దనమాట. 8 ఇయర్స్ అప్పుడు నేను ఛానల్ పెట్టిన కొత్తలో చాలా కష్టపడ్డాననమాట. ఇప్పుడు నేను ఒక 500 వ్లాగ్స్ చేసుంటా. ఎన్ని డిలీట్ చేశానో, ఇప్పుడు తలుచుకుంటే అనవసరంగా డిలీట్ చేశాను అప్పుడు వీడియోస్ అన్నీ అనిపిచ్చిద్ది. చాలా కష్టపడ్డాను లైవ్‌లు చేశానప్పుడు. అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్ అంటే నేను అబద్ధమేం ఆడట్లేదు. ఏముందో అదే చెప్తున్నాను. కానీ మన బాధలు చెప్పుకుంటానో, లేదా ఆనందాలు చెప్పుకుంటానో, ఏదైనా కానీ మనం ఇంట్లో ఉండి కొంచెం డబ్బులు మనీ సంపాదించుకోవచ్చు అన్న ధైర్యం ఉంటుంది. అలా అని అబద్ధాలాడి డబ్బులు సంపాదించాలనైతే లేదు. ఏదైనా రియల్గానే ఉంటుంది. కాకపోతే మానిటైజేషన్ అయిపోతే ఏంటంటే మనకి ఎప్పుడు నచ్చినా వీడియో పెట్టుకోవచ్చు. ఒకవేళ మనసు బాగలేక పెట్టుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడేంటంటే చిన్నగా ఒక 6 మంత్స్ అయితే మళ్ళీ వాచ్ టైం తగ్గిపోద్ది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఈ 6 మంత్స్లో అయితే ఆ 1000 సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి నేను. ఆ తర్వాత నాకు మనసు ఎప్పుడు బాగుంది, మనసుకి హ్యాపీ అనిపించినప్పుడు, లేదంటే ఇది నేను షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు అందరికీ అనుకున్నప్పుడు నేను వీడియోస్ పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది ఇంపార్టెంట్ విషయం, ఇది షేర్ చేసుకోవాలి ఇలాగా అనిపించినప్పుడు. నాకు ఇప్పుడు ఒకవేళ నేను అదే కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కనీసం ఒక 10,000 పైన సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. అనవసరంగా నేను ఎక్కువ ఓవర్గా థింకింగ్ చేసి అన్నీ చెడగొట్టుకుంటాను. నేనే ఓవర్గా థింక్ చేస్తాను ప్రతిదీ కూర్చొని. నేను ఈ వీడియోలు బాగాలేవేమో, నేను పాత వీడియోలన్నీ చూసి డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అవన్నీ మెమరీస్ కదా. ప్రతి ఒక్కళ్ళు 100% పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. మాట్లాడే విధానం కానీ, ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ 100% ఎవరు కరెక్ట్గా ఉండరు. కానీ ఎవరైనా నవ్వుకుంటారేమో ఏంటో అన్న భయంతో నేను ఎక్కువ ఓవర్గా థింకింగ్ చేసి నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ 2008లో ఒక 200 పైనే వీడియోస్ పెట్టాను. ఆ తర్వాత మానేశాను కదా, అవి డిలీట్ చేశాను. మళ్ళీ నేను పొలంలో ఉన్నామని చెప్పాను కదా, అక్కడ కూడా నేను చాలా వీడియోస్ చేశాను. చాలా వీడియోస్ అయితే చేసి మళ్ళీ నా మనసుకి ఓవర్గా థింకింగ్ చేసి మళ్ళీ అవన్నీ డిలీట్ చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏమనుకుంటే మనకెందుకు అని అనిపిస్తుంది అనమాట. నేను నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వేరే వాళ్ళు నవ్వుకుంటే ఏంటి, ఏం చేస్తే ఏంటి, నేను చేసే వీడియోస్ అయితే రియల్. నేను ఎక్కడ అబద్ధం చెప్పట్లేదు కాబట్టి ఎందుకు భయపడటం, చేసుకోవచ్చు కదా. యూట్యూబ్ గురించి అన్నీ తెలిసినప్పుడు ఎందుకు మానుకోవాలి, మళ్ళీ ఎందుకు అన్నీ ఓవర్గా థింకింగ్ చేసి డిలీట్ చేసేయాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా కానీ నా పాత వీడియోలు జనవరి నుంచి పెట్టిన వీడియోస్ అయితే నేను డిలీట్ చేయలేదు. అప్పుడప్పుడు అనిపించింది ఈ వీడియో చూసి ఎవరన్నా నవ్వుకుంటారేమో, అది చూసి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అనిపించింది. కానీ నా మనసుని నేను ఆపుకొని ఓవర్గా థింకింగ్ చేయటం ఆపుకుంటున్నాను. ఆపుకొని నేను అవన్నీ అలాగే పెట్టాను కాబట్టి నా వాచ్ టైం అలాగుంది. ఇంకొక 6 మంత్స్లో నేను ఒక 1000 చేయగలిగానంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది. 8 ఇయర్స్గా నేను అనుకున్నది జరిగిద్ది అనమాట. ఈ వేలు వచ్చే ఎక్కర్లేదులే కానీ ఎంతో కొంత నేను సంపాదించుకోగలిగితే చాలు ఇందులో, అంతే. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి నా మీద నాకు అసలు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట. ఏంటో మాట్లాడే విధానము, ఏమో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకే నచ్చవేంటో, అందుకని వేరే వాళ్ళకు కూడా నచ్చవేమో, నవ్వుకుంటారేమో అని భయపడతా. ఇప్పుడు నాకే కానీ ధైర్యం ఉండుంటే ఈ పాటికి నేను లైఫ్లో ఇన్ని బాధలు పడాల్సి వచ్చేది కాదేమో. నా పెరిగితనం వల్లే నిజంగానే మేము ఎంత బాధలు ఫేస్ చేయాల్సి వచ్చింది. నేనే ధైర్యవంతురాలని అయితే 8 ఇయర్స్ బ్యాకే నాకు యూట్యూబ్ తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా మనీ సంపాదించుకోవచ్చు ధైర్యం ఉన్నోళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు నేను నవ్వుతున్నానని ఇప్పుడు నాకు బాధలు లేవని కాదు, బాధలు అయితే ఉన్నాయి. ప్రతి నిమిషం బాధపడలేం కదా. కొంచెం సేపు ఎవరు లేనప్పుడు ఏడ్ చేసి సైలెంట్గా కూర్చుంటాము. కొంచెం సేపటి తర్వాత ఏదన్నా జోక్ వస్తే నవ్వుతాము. అలాగా ఇవ్వండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను నాకే తెలియట్లేదు. అలాగే ఇప్పుడు నేను నవ్వుతున్నానని నాకు బాధలు లేవని కాదు, బాధలు ఉన్నాయి. కాకపోతే దానికి వీడియోస్ చేయడానికి నన్ను నేను ఎంకరేజ్ చేసుకొని వీడియో ముందుకు వచ్చాను, అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.